హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ మూవీకి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం, ఇందులో రకుల్ తన నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. దానితో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలలో కంటే కూడా తెలుగు, హిందీ మూవీలలోనే నటించడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు కెరియర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా రకుల్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని, కెరియర్ ప్రారంభించిన కొత్తలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఓ సినిమాలో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారని, ఇక సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. దాదాపు 4 రోజులు షూటింగ్ కూడా పూర్తయింది. ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ నన్ను ఆ సినిమా నుండి తీసేశారు. ఇక ఆ తర్వాత కూడా ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆఫర్స్ నా చేయి జారిపోయింది. ఇక ఆ సినిమాలో కూడా ప్రభాస్ హీరో అని తెలిసింది. అలా 2 సార్లు ప్రభాస్ హీరోగా రూపొందబోయే సినిమాలో ఆఫర్స్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను అని రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా రకుల్ ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.